ఎట్లుంది 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చినాక? ఏమి ఇస్తలేడు. 6 గ్యారంటీలు ఇచ్చిండు కానీ బస్సు ఫ్రీ ఒకటే పెట్టిండు. ఉద్యోగాలు ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు, ఏమి ఇస్తలేడు. మీకు మహిళలకు మంచిగా ఏం లేవు. ఫ్రీ బస్ అంటే పోయేటోళ్ళకు ఉన్నది, అది కొట్టుకొనోడే. ఏమైతే లేవు. 2500 లేవు, ఏమి లేవు. అంతేనా? ఇస్తున్నాడు 2500 పెన్షన్ పెంచిన, గ్యాస్ లేదు, పింఛన్ లేదు, ఏది పెంచలేడు. కేసీఆర్ ఇచ్చిన ఏం లేదు, ఓళ్ళకి అసలేదు. వాళ్ళు చెప్పుకుంటారు అట్లా గద్దె మీద కూర్చొని. సన్న బియ్యం అంటే ఇక అవే ఏమో పెండ పెండ అవుతుంది అన్నం. ఆ బిచ్చపొడి తీసుకుంటలేడు. ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు 10 సంవత్సరాలు చూసిరు బీఆర్ఎస్ ని, ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు అదే వస్తుంది. అంతేనా? ఇప్పుడు అదే వస్తుందా మళ్ళా? ఇప్పుడు అదే వస్తుంది. 5 సంవత్సరాలకు అయితే ఎప్పుడు వస్తుంది అని చూస్తారు. మరి ఎట్లా మీరు కోటీశ్వరాలు గారా? కోటీశ్వరాలు వద్దద్దు, ఇక అప్పటికే ఇక కిడ్నాప్ చేస్తాడు ఈయననే. అంతేనా? మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తాను. ఏం చేయడు, ఏం కాదు. అడక తినడానికే తప్ప ఏం లేదు. రాలే బంగారం, బంగారం ఎక్కడది? అది కొనుక్కుందామంటే ఎక్కువైపోయింది. అంతేనా? ఆయన ఏమి ఇస్తాడు? అంతేనా? ఎట్లా మరి ఏం చెప్తావు? జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? గోపినాథే. గోపినాథ్, సునీతమ్మన గెలుస్తారు. ఎందుకు? ఏం చేసిండ్రు అంతగానో? అంతగానం అంటే ఆయన ఇక్కడ మొత్తం ఆయననే గెలిచిండు కదా, ఊళ్ళో వేయలేరు కానీ ఇక్కడ మొత్తం అదే ఉంది. అదే వస్తుంది. ఈసారి నవీన్ యాదవ్ నిలబడ్డాడు కదా, ఏం రాదు. రాడా? నేనే గెలుస్తున్నాను, గెలుపు ఖరారు. ఇక ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారు, గొప్ప చెప్పుకుంటారు. మీరు జనాలు అయితే వేయరు. ఎందుకు? ఎందుకంటే అధికారం ఉన్నగానే వెయ్యరన్న. మరి గెలవకుంటే నేను ఈ వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్తుండు నిన్న రేవంత్ రెడ్డి. ఏం ఆగిపోవు, ఆగిపోతే లూకుంటామా, ధర్నా చేస్తాం చెప్తుండు కదా నిన్న. మీరు బీఆర్ఎస్ ని ఆపేస్తే ఆయన దగ్గరకు ఆయన దాడి చేస్తారు కానీ విన్నారు. దాడి చేస్తారా? సీఎం చెయ్యాలి, చేస్తూనే ఉంటారు. అంతేనా? ఇంకో ఓపిక పడుతుండ్రు. అయితే ఇంకా 10 సంవత్సరాలు గెలుస్తా అంటుండు ముఖ్యమంత్రి. ఏం గెలవాడు, ఇప్పుడు 5 ఏళ్ళ వస్తే సర్పంచ్లే పెడతలేడు భయంకు. మళ్ళా పింఛన్ వస్తుందా? ఇగో నాకు 2000 పింఛన్ వస్తుంది నాయన. రేవంత్ రెడ్డి ఇచ్చేది ఏం లేదు. ఎందుకు? 4000 పెన్షన్ చేసిండంట. చెయ్యలే, మాకు ఇయ్యలే, మాకు వస్తలేవు. మాకు వస్తలేవు. మీకంటే ఇంకా తెలిసిన వాళ్ళకి వస్తుందా? ఎవరికి లేదు, ఎవరికి లేదు. మరి 4000 పెన్షన్ ఇప్పుడు తీసుకుంటే ఒక్కరికే వస్తుంది, కాంగ్రెస్ రాగానే ఇద్దరికి ఇస్తా అన్నాడు. మరి ఇయ్యలే. ఇక అట్లే మాట్లాడతారు, అతకదాకా కతుకుతారు. అంతే మరి. జూబ్లీస్ లో గెలిస్తే అందరు, నేను ఒకదాన్ని అయితే గెలవడు, అందరు అయితే గెలుతుంది ఆమె. కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ అంటాడు మళ్ళా. నేను కారు గుర్తు గురించి మాట్లాడితే కాంగ్రెస్ అంటావు. కాంగ్రెస్ గెలుస్తుందా అంటున్నా. నేను టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటాను. ఇప్పుడు బీఆర్ఎస్ అంటాను కానీ నేను టీఆర్ఎస్ అంటా అనుకుంటా, మొదటి నుంచి అంతే. నేను చెప్పేది ఒకటే, మా ఊరు సైడ్ అయినాయి, మేము మొదటి నుంచి కూడా అటే ఉంటాము. 10 సంవత్సరాల నుంచి మీ ఊరు ఆయన చూసారు పాలన, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి చూస్తారు. ఎట్లా ఉన్నది? మీది ఎవరు? ఎవరేనా? లేదు, సిద్దిపేట కొత్తవేమో, సిద్దిపేట చూపెడదామని. సిద్దిపేటకు పోయిన 10 సార్లు కానీ సిద్దిపేట కాదు, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉండు కదా, ఎట్లా అనిపిస్తుంది? సిద్దిపేట హరీష్ రావు హైదరాబాద్ చేసిండు, సిద్దిపేటని హైదరాబాద్ చేసి మా సిద్దిపేటే. ఇక అటువంటి వాళ్ళని మేము ఎట్లా కాదనుకుంటాం చెప్పు. మరి ఏం చేయలేదు అంటాడు ఈయన రేవంత్ రెడ్డి అంటాడు కదా. ఇక వాళ్ళు అన్నది నడుస్తుంది అన్న, ఆయన గట్టినే అంటారు. నేను గెలవాలంటే నేను 12 మాట్లాడాలి, నేను అంతేనా కదా? నా మాట చెయ్యాలి కదా. ఒక్కట్లేదు, 2 లేవు. మా కాంగ్రెస్ వద్దండి, అయితే కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ రావద్దు. జూబ్లీహిల్స్ నుంచే మేము డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చేసినాం. జూబ్లీహిల్స్ లో డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి మీకు? జూబ్లీహిల్స్ లో కాదు, ఇక్కడ చిన్న ఇండ్లు కూల్చేసి మాకు డబుల్ బెడ్రూమ్స్ కట్టించిండు. కట్టించినాక అతనికి ఏమైందో తెలియదు ప్రాబ్లం. వాళ్ళకి మేము వాళ్ళ తరపు నుంచే మాట్లాడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు గోపినాథ్ ఉన్నప్పుడే వచ్చింది? గోపినాథే ఇచ్చిండు మాకు. గోపినాథ్ ఉన్నప్పుడు పట్టా గోపినాథ్ ఉన్నప్పుడే ఇచ్చిపోయిండు మాకు. గోపినాథ్ ఉన్నప్పుడే ఇచ్చిపోయిండు. మరి 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అంటుండగా ఎవరు? గోపినాథ్ 10 సంవత్సరాలు ఏం చేయలేదు అంటారు మంత్రులు. అన్ని మంచిగా చేసిండు ఆయన, మంచిగా ఉంది మాకైతే. మాకు గోపినాథ్ వాళ్ళకు చాలా హామీలు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. 4000 అన్నాడు, లేదు
అదేంది 2000 2500 కాదన్నాడు. గ్యాస్ 500 అన్నాడు, అది లేదు. మళ్ళీ మగపిల్లలు ఉంటే వాళ్ళకు చెప్పిండు, అది లేదు. ఉద్యోగాలు స్కూల్ లేదు, ఏది లేదు. ముద్రాజులకు మళ్ళా ఇట్లా ఏదో చేస్తా అని చెప్పిండు, అది లేదు. ఏదన్నా మాట్లాడదాం ఎవరి దగ్గర అంటే గొడవలే అంతేదా. ఎవరిని అడిగినా మేము ఫస్ట్ ఈయన ఉన్నప్పుడు ఎవరు గోపినాథ్ ఉన్నప్పుడు మేము దగ్గరకు పోయి చేతిలో చేయగలిపి మాట్లాడినాం, మంచిగా ఉన్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ని చూడరి, ఇక ఇక్కడ లోకల్ నాయకుని నేను అని చెప్పి మాట్లాడుతుండ ఆయన. ఎవరు? నవీన్ యాదవ్. మాకు అవన్నీ సంబంధం లేదు, మాకు ఆమెనే రావాలి, సునీతనే రావాలి. అవతల ఎవరు నిలబడ్డా మాకు సంబంధం లేదు, అంతే. సునీతగానే రావాలి. వచ్చినాయి తులం బంగారాలు. తులం బంగారం వస్తే ఇచ్చి ఇది ఎందుకు వేసుకుంటాం, ఇది ఎందుకు వేసుకుంటాం? తులం బంగారం వస్తే మాకేం రాలే. మరి ఇప్పుడు ఆయన ఏమంటుండంటే నిన్న సభలో మాట్లాడుకుంటా మీరు బీఆర్ఎస్ ని గెలిపిస్తే మాత్రం అన్ని పథకాలు పోతాయి అంటుండ్రు రేవంత్ రెడ్డి. అన్ని పథకాలు లేదు, ఒక్క రూపాయి తిన్నది లేదు ఆయనది. ఆయన సొమ్మే మేము తిన్నది లేదు. బంద్ అయితే అంట. ఏమిస్తుండు? ఏమిస్తుండు? నాకు బతుకమ్మ చీర లేదు. బతుకమ్మ పట్టు చీరలు ఇచ్చినట్ట 2 ఒక్క చీర లేదు, ఒక్కటి కూడా లేదు నాకు. 2 ఇచ్చిన అంటుండగా ఒక్కటి కూడా లేదని చెప్తున్నా. నేను కేసీఆర్ ఇచ్చిన చీరలు మసిగుడ్డలు ఉన్నట్టున్నాయి, నేను పట్టు చీరలు ఇస్తున్నా. నా దగ్గర ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన చీరలు, ఇంకా ఉన్నాయి నా దగ్గర. కేసీఆర్ ఇచ్చిన చీరలు ఈయన ఏమి ఇయ్యలే, అస్సలు ఇయ్యలే. మరి మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా అంటుండే, ఏం చెప్తావు? కోటీశ్వరాలు ఏడాయినాం, కోటీశ్వరాలు ఇగో నల్ల పూసలు వేసుకొని తిరుగుతున్నాం. ఆయన ఇచ్చిన తులం బంగారు ఇంట్లో పెట్టి ఇవి తీసుకొని తిరుగుతామా? మాకేమీ రాలేదు అన్న.